ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ మండలి కాల శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా దేవ, కృపామయుడ, లోకరక్షక యేసు స్వామి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ మండల కాల ధ్యానాలలో 16వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవుడవు, రావలసిన మా ప్రియులందరినీ కూడా తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా, నీ పక్షాన నిలవనైన మీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని సంఘానికి కావలసిన వర్తమానంతో ప్రభా మీరు మహిమ పొందమని ప్రార్థిస్తూ ఉన్నాం. కృప చూపించండి. ఈ ఆరాధన అంతా కూడా నా తండ్రి, ఆది నుండి అంతం వరకు మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామంలో ముగించుకునే కృపనివ్వమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 195వ కీర్తన మొదటి చరణం, అనంతరం చివరి చరణంలోనికి వెళదాం. పల్లవి మొదటి చరణం, అనంతరం చివరి చరణంలోనికి వెళదాం. 195వ కీర్తన. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకు
దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియ సంగమా, లెంట్లో 16వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదువుగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 7 వచనముల వరకు ఖమ్మం అరుణ విన్సెంట్ గారు చదవాలని మనవి చేస్తా ఉన్నాను. సువార్త పాఠ్య భాగం లోకా సువార్త 6వ అధ్యాయం 43వ వచనం నుండి 45వ వచనం వరకు ఉన్న భాగాన్ని బొల్లెద్దుల సుభాషిణి చిన్నారావు గారు చదవాలని మనవి చేస్తా ఉన్నా. పాత నిబంధన పాఠ్య భాగం అరుణ విన్సెంట్ గారు. శ్రమల కాల ధ్యానంలోని 16వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధనలోని పాఠ్యభాగము యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రారంభము. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికొక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్ము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పెదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాని పాడు చేసేదను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు. దానిలో గచ్చపదులను బలురక్కసి చెట్లను బలిసియుండును. దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞానిచ్చెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడను. ఏర్పాటు చేయబడిన పాత నిబంధనల పాఠ్యభాగము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరించు. సుభాషిణి చిన్నారావు గారు. 16వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము 6వ అధ్యాయం 43వ వచనం నుంచి 45 వరకు. లూకా సువార్త 6వ అధ్యాయం 43 ప్రారంభం. ఏ మంచి చెట్టునను పనికి మాలిన ఫలములు ఫలింపవు, పనికి మాలిన చెట్టున మంచి ఫలములు ఫలింపవు. ప్రతి చెట్టు తన ఫలముల వలన తెలియబడును. ముండ్ల పొదలు అంజూరపు పండ్లు ఏరుకొనరు, కోరింద పొదలో ద్రాక్ష పండ్లు కోయరు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చును. హృదయము నుండి ఉండు దానిని బట్టి ఒకని నోరు మాట్లాడము. ఈ వాక్యము ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరించుము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి వాక్యాన్ని అందించేవారు శ్రీమతి డి రేచల్ జ్యోతి దేవప్రసాద్ గారు. అంశం దేవునిలో ఫలించుట అనే అంశం ద్వారా మనకి వాక్యాన్ని అందించబోతా ఉన్నారు. దైవ సందేశానికి వెళ్ళటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 203వ కీర్తన పల్లవి మొదటి చరణం అనంతరం చివరి చరణంతో దేవుని వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. Abraham
ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన సంఘమునందరికీ నా వందనాలు, శుభములు తెలియజేయుచున్నాను. ముఖ్యంగా ఇటు అవకాశం దయచేసిన దేవాతి దేవునికి నా వందనాలు తెలియజేయుచున్నాను. అదే రీతిగా మన సంఘ కాపురైనటువంటి దేవదాస్ పాస్టర్ గారికిను, నానిబాబు గారికి, అదే రీతిగా గిఫ్టీ పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నాకు ఈ అవకాశం దయచేసినటువంటి పిసిసి చైర్మన్ అయినటువంటి అశోక్ కుమార్ గారికిను, ట్రెజరర్ గారికి, ఆనంద్ బాబు గారికి నా వందనాలు తెలియజేయుచున్నాను. అదే రీతిగా మరొకసారి కూడి వచ్చిన సంఘం అనంతటికి నా వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు నాకు ఇవ్వబడిన అంశము దేవునిలో ఫలించుట. మెయిన్ వర్స్గా మనం చూసినట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయము 43వ వచనము. ఎవరైనా చదువుతారా? లూకాసు వార్త 6వ అధ్యాయము 43వ వచనము. ఏ మంచి చెట్టును పనికిమాలిన ఫలమును ఫలింపను, పనికిమాలిన చెట్టును మంచి ఫలమును ఫలింపవు. చాలండి, చాలు. దేవునిలో ఫలభరితమైన జీవితం కలిగి ఉండుట ప్రతి క్రైస్తవునిగా చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఫలభరితము అనగా ఆశీర్వదింపబడుట. ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ హ్యావ్ ఫెయిత్ఫుల్ అండ్ ఫ్రూట్ఫుల్ అండ్ బ్లెస్డ్ లైఫ్. Every Christian, as a Christians, we must have fruitful and blessed life. ఒక ఉదాహరణ నేను చెప్పాలని ఆశపడుచు ఉన్నాను. ఒక వ్యవసాయకుడిని మనం చూసినట్లయితే తన పొలములో వ్యవసాయకుని మనం చూస్తాం కదండి. తన పొలంలో వ్యవసాయం చేసినప్పుడు ఆ పొలాన్ని దున్ని అదే రీతిగా విత్తనములు అందులో నాటి కావలసిన సాగు అంతా చేసి నీరు పెట్టి, విత్తనములు నాటిన వెంటనే మనం నీరు పెట్టాలి కదా ఫలించాలంటే. విత్తనములు నాటి నీరు పెట్టి కావాల్సిన సదుపాయాలన్నీ దానికి సంరక్షించి, అంటే ఎరువులు వేసి, పిచ్చి మొక్కలు వస్తే దాన్ని పెరికి వేసి కావాల్సిన సదుపాయాలన్నీ ఇచ్చి ఆ వ్యవసాయకుడు మంచి ఫలము కొరకు, మంచి ఫలభరితమైన ఫలము కొరకు తన పంటలో కావాలని ఎదురు చూస్తూ ఉంటాడు. అవునా కాదా అండి? అదే రీతిగా మనం చూసినట్లయితే ఏనాడైతే తను పంట పొలంలో మంచి ఫలము ఆశించిన విధంగా తనకు మంచి ఫలము వచ్చిన నాడు తన పడిన కష్టార్జితం అంతమయు మర్చిపోయి సంతోషముగాను ఆనందముగాను తన ఫలాన్ని తను స్వీకరిస్తున్న విధానం మనం చూస్తూ ఉంటాం. అదే రీతిగా మనం చూసినట్లయితే దేవుడు కూడా తన పోలికలోను తన స్వారూప్యంలోను మనవల్ని నిన్ను నన్ను సృజించి ఉన్నాడు. అంటే ఎలా లింక్ చేయాలనుకుంటున్నా అంటే, ఈ ప్రపంచం అంతా ఒక పొలంగా మనం తీసుకున్నట్లయితే అందులో నాటబడిన విత్తనములు నీవు నేనుగా కనిపిస్తూ ఉన్నాం. వాక్యం అనే విత్తనం వేసి మనల్ని ప్రభు అయిన వారు నాటి ఉన్నాడండి. ఆయన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆయనలో మనం ఫలించాలి, అంటగట్టబడాలి, మంచిగా ఫలించాలని ఆయన కోరుచున్నాడు. మన నుంచి ఆయన ఏం కోరుచున్నాడంటే మనం ఆయనలో అంటగట్టబడి మంచి వారిగా ఫలించాలని ఆయన కోరుచున్నాడు. ముఖ్యంగా అసలు మనం ఆలోచన చేసినట్లయితే అసలు మనం దేవునిలో ఎలా ఫలించాలి? ఎప్పుడైనా మనం ఆలోచిస్తామా? అసలు మనం దేవునిలో ఎలా ఫలించాలి? అసలు నేను ఫలించి ఉన్నానా? నా జీవితం ఫలించి ఉన్నదా? ఉదాహరణగా నా జీవితమే నేను తీసుకున్నట్లయితే నా జీవితం దేవునిలో ఫలించిందా అని నేను ఎప్పుడు చెప్పగలను? ఇదే నేను ఈరోజు ప్రాముఖ్యంగా మూడు విషయాల ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుచు ఉన్నాను. మొదటిగా మనం చూసినట్లయితే శారీరకంగా, ఫిజికల్లీ. రెండోదిగా మనం చూసినట్లయితే మానసికంగా, మెంటల్. మూడోదిగా మనం చూసినట్లయితే ఆత్మీయంగా, స్పిరిచువల్గా మనం ఎలా ఉండాలో, దేవునిలో ఎలా ఫలించాలో ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశపడుచున్నానండి. ఫస్ట్ పాయింట్గా మనం చూసినట్లయితే శారీరకంగా, ఫిజికల్లీ గుడ్ అని మనం అనుకుంటాం. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు వీడిని చూస్తే మంచివాళ్ళ అనిపిస్తున్నాడు రా అని మనం ఎలా చెప్తాం? వాని ఒక బిహేవియర్ని బట్టి, స్వభావాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. అదే ఈరోజు మనం చదువుకున్న లేఖన భాగం మనం చూసినట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయము 43వ వచనము. ఏ మంచి చెట్టును పనికిమాలిన ఫలమును ఫలింపను, ఏ పనికిమాలిన చెట్టును మంచి ఫలమును ఫలింపదు. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? ఏమని లోక సువార్తలో మనం తెలుసుకుంటున్నామంటే
ఏ మంచి చెట్టును పనికిమాలిన ఫలమును ఫలింపదు. అంటే మంచి చెట్టు ఎప్పుడు మంచి ఫలాన్నే ఫలిస్తుందండి, పనికిమాలిన చెట్టు ఎప్పుడు పనికిమాలిన చెడ్డ ఫలాన్నే ఫలిస్తుందని మనం తెలుసుకుంటున్నాం. అదే రీతిగా మానవులుగా మనము కూడాను స్వాభావికంగా మంచివారైతే మన నుంచి వచ్చే ఫలాలు ఎప్పుడు మంచిగానే ఉంటాయి, మన థాట్స్ ఎప్పుడు మంచిగానే ఉంటాయి. మనల్ని దేవుడు సృజించిన రీతిని మనం చూసినట్లయితే స్వాభావికంగా మంచివారిగా ఉండాలి, అదే రీతిగా ఆయనలో అంటకట్టబడి ఆయనలో ఫలించాలని మనల్ని సృజించాడు. కానీ కొన్నిసార్లు మనం బ్యాలెన్స్ తప్పుతూ ఉంటాం, మానవులం కదా, ఎలా ఫలించాలి, ఎలా ఆ రీతిగా మనం ఉండాలి అని అంటే మంచివారిగా చేశాడు కనుక మంచివారిగాను శ్రేష్టమైన వారిగాను ఖరీదైన వారిగాను మమ్మల్ని విలువ పట్టి కొనబడిన వారిగాను మనల్ని చేసి ఉన్నాడు. ఆయనలో ఫలించాలని ఆశపడుతూ ఉన్నాడు. మనకి ఇవ్వబడిన పాత నిబంధన పాఠ్యభాగం కనుక మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు. మొదటి వచనం కానీ మనం చూసినట్లయితే, నా ప్రియుని గూర్చి పాడదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గూర్చి పాడదను వినిది. చాలండి, ఇది ఒక పోయిటరీ లాగా మనం చెప్పబడుతుందండి. ఇది ఒక పోయిటరీ అంటే పద్య భాగం లాగా మనం చెప్పబడుతూ ఉన్నాం. దీన్ని ఈ యెషయా గ్రంథం 5వ అధ్యాయాన్ని ఒక పద్య భాగం లాగా పోయిటరీ లాగా మనం చెప్పబడుతున్నాం. ఒకవేళ మంచి ఫలాలు ఫలింపకపోతే దాని ఫలితం ఎలాగుంటుందో మనం ఇక్కడ చూస్తాం. మానవులుగా మనం కూడా మంచి ఫలాలు ఫలించకపోతే ఫలితం ఎలా ఉంటుందో మనం ఇక్కడ చూద్దాం. నా ప్రియుని గురించి పాడదను వినుడి. ప్రియుడు అనగా ఇక్కడ ఈ లేఖన భాగంలో ప్రియుడు అనగా దేవుడు, ప్రియుడు అనగా దేవుడు. అదే రీతిగా ఇక్కడ ద్రాక్ష తోట అనగా ప్రజలు. ఇది ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది. అదే రీతిగా మనందరికి కూడాను ఇది సాదృశ్యంగా ఉన్న విషయం మనం గమనించాలండి. ఇశ్రాయేలు ప్రజలకు సాదృశ్యంగా ఉంది, అదే రీతిగా మనకు కూడా సాదృశ్యంగా ఉంది. ద్రాక్ష తోటను ముందుగా ప్రియుడు చాలా చక్కగా సిద్ధపరిచాడు. సత్తువు గల భూమి, సత్తువు గల భూమి అంటే కండగలిగిన భూమి, మంచి భూమిలో సదును చేసి ద్రాక్ష తోటను అక్కడ నాటాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు. ఎంతో ప్రయాసపడి ప్రియుడు అక్కడ ద్రాక్ష తోటను నాటాడు. అంటే ప్రియుడు అనగా దేవుడు నీ కొరకు నా కొరకు ఎంతో సిద్ధపరిచి ద్రాక్ష తోటను అక్కడ నాటాలని చూశాడు. ద్రాక్ష తోట సాగు చేయటం అంత సులభమైన విషయం అయితే కాదండి. ఎందుకంటే మనం ఆలోచించినట్లయితే ఆనాడు ఇశ్రాయేలు ప్రాంతం మనం గమనించినట్లయితే అదంతా కొండలతో నిండి ఉంటుందంటండి. అదంతా ఆ ప్రాంతం అంతా రాతి ప్రాంతంలా ఉంటుందట. రాతి ప్రాంతంలో అసలు మనం విత్తనాలు వేసి ఫలాలు తేగలమా? లేదు కదా. రాతి ప్రాంతంలో విత్తనాలు వేసి ఫలాలు తేలేము. తనకు ఎంతో ఫలించి ఎంతో మన కోసం శ్రమించి కష్టపడ్డాడు. ముందుగా ఏం చేశాడంటే నేలను త్రవ్వి రాళ్లను వేరి ఖరీదైన శ్రేష్టమైన ద్రాక్ష తీగలను అక్కడ నాటాడు. నేలను త్రవ్వి మంచి ఖరీదైన ద్రాక్ష తీగలను అక్కడ నాటి ఉండటం మనం గమనిస్తూ ఉన్నాం. ఇంత ప్రయాసపడి ఎవరైనా ఇంత ప్రయాసపడినప్పుడు మంచి ఫలాల కోసమే ఎదురు చూస్తారు కదా. ఎవరైనా ఇంత ప్రయాసపడినప్పుడు మంచి ఫలాల కొరకు ఎదురు చూస్తాం కదా. నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని మీకు ఆశపడుచు ఉన్నాను. మన బిడ్డలే ఉన్నాం, మనందరం పేరెంట్సే. ఇక్కడ కూర్చున్న బిడ్డలు మ్యాక్సిమం పేరెంట్సే ఉన్నారు. మన బిడ్డలు ఉన్నారు ఇక్కడ. మన బిడ్డల్ని మనం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆశపడతాం. ఏ పేరెంట్స్ అయినా, వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినా కానీ అన్ఎడ్యుకేటెడ్ అయినా కానీ వాళ్ళు ఏమని ఆశపడతారంటే దేర్ సన్స్ ఆర్ డాటర్స్ మస్ట్ బి వెల్ ఎడ్యుకేటెడ్ అని వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. ఆశపడినప్పుడు వారు మంచి స్కూల్స్లో వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళ మీద ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తారు. మంచి ఎడ్యుకేషన్ రావాలి, వాళ్ళ నుంచి మంచి ఫలితాలు మాకు రావాలి అని చెప్పి వాళ్ళు మంచిగా ఉండాలి అని వాళ్ళు ఎంతైనా ఇన్వెస్ట్ చేసి ఇచ్చేస్తూ ఉంటారు. కానీ మన బిడ్డకే మనం మాట్లాడుకున్నట్లయితే మన బిడ్డకి స్కూల్కి వెళ్తూ ఉండగా అస్సలే ఏబిసిడీలు రావట్లే, అసలు ఏమీ రావట్లే. మనం ఇన్వెస్ట్ చేసిన వాళ్ళని చేసినట్లే ఉంటున్నాం, వాడికి అసలు ఏమీ రావట్లే. మనం ఏమనుకుంటాం, ఇంకా వేస్ట్ రా, వీడు అసలు ఏమీ ఫలించట్లేదు. మనకు కోపం వస్తుందా లేదా? మానవులుగా సహజంగా మనకు కోపం వస్తుంది కదా. వీడికి అసలు ఏమీ రావట్లేదు, మనం ఏం చేస్తాము, వీడికి ఇంత కష్టపడి ఇంత చేసినా మనకి ఏమీ రావట్లేదు అని మనం కోపడుతూ ఉంటాం. అదే రీతిగా ఇక్కడ చూసినట్లయితే దేవుడు కూడా శ్రేష్టమైన ద్రాక్ష తోట నాటాడు, శ్రేష్టమైన ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ అక్కడ మనం ఫలితము వేరుగా ఉంది. ఏ ఫలితం ఉందండి? కారు ద్రాక్షగా మనం చూస్తాం. కారు ద్రాక్ష అంటే దేవునిలో ఫలింపనటువంటి ద్రాక్షగా మనం చూస్తాం. చెడ్డ ఫలమునకు గుర్తుగా మనం చూస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే లూకా సువార్త
6వ అధ్యాయం 43, 44లో కూడా చెప్పినట్లయితే మంచి చెట్టును మంచి ఫలమును ఫలించును, దేవుడు మంచి చెట్టు మంచి ఫలాలను ఫలిస్తుందని సెలవిచ్చిన ప్రకారము మానవులుగా మనల్ని కూడా సృజించిన రీతి ఏంటంటే మంచివారిగాను, శ్రేష్టమైన వారిగాను, ఖరీదైన వారిగాను, విలువైన వారిగాను సృజించాడు. మన నుంచి ఎవరైనా ఇంత మంచిగా సృజించినప్పుడు మన నుంచి మంచి ఫలాలే ఆశిస్తాడు కదా. కానీ మనం కారు ద్రాక్ష కాసేవారిలాగా మన జీవితాలు ఉన్నాయేమో మనం పరీక్షించుకోవాల్సిన సమయం అండి. ఒకసారి మనం పరీక్షించుకోవాలి. మనం కారు ద్రాక్షాలు కానీ కాస్తున్న వారిలా మనం ఉన్నట్లయితే దేవునికి మన పట్ల చాలా కోపం వస్తూ ఉంటుంది. అదే రీతిగా అసలు మంచి ద్రాక్ష ఎవరు అని మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనము, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు, ఎవరు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుండునో వారు బహుగా ఫలించును. చూడండి, చాలండి. ఎవను నా యందు నిలిచియుందునో, ఎవను ఆయన యందు నిలిచి ఉన్నవారు బహుగా ఫలిస్తారని సెలవిస్తున్నారు. మనం మంచిగా ఆయన యందు నిలిచి ఉండి ఆయనలో ఫలించే వారిలా మనం ఉండాలని, ఫిజికల్గా మనం శ్రేష్టమైన వారము కనుక, ఖరీదు పెట్టే కొనబడిన వారం కనుక, మంచివారుగా సృజించబడాం కనుక మనం ఆయన యందు నిలిచి ఉండి ఆయన ద్వారా మంచిగా ఆయనలో ఫలించే వారిలా మనందరం ఉండాలని ఈ లేఖన భాగం మనకు సెలవిస్తూ ఉంది. అదే రీతిగా నేను చెప్పబడిన 3 పాయింట్స్లో ఫస్ట్ పాయింట్ ఫిజికల్లీ, శారీరకంగా. అలాగే నెక్స్ట్ వన్ చూసినట్లయితే మెంటల్లీ మెచ్యూర్డ్, మానసికంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించినట్లయితే అసలు మానసికంగా స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి అండి? ప్రతి ఒక్కరికి మానసికంగా దాని గురించి మాట్లాడుకుంటున్నామంటే మన హృదయం నుంచి బయలుదేరుతూ ఉంటుంది. మన సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం ఒకసారి మనం చూసినట్లయితే, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంను భద్రముగా కాపాడుకొను. నీ హృదయంను భద్రముగా కాపాడుకోము అని చెప్తున్నాడండి. గాడ్ యువర్ హార్ట్ ఫర్ వెల్ స్ప్రింగ్ ఆఫ్ యువర్ లైఫ్. మన హృదయంను భద్రముగా కాపాడుకోవాలి. ఎందుకంటే మనం చూసినట్లయితే హృదయంలో ముఖ్యంగా మూడు విషయాలు మన హృదయంలో నుంచి బయటకు వస్తాయంటండి. ముఖ్యంగా మనం చూసినట్లయితే 3 విషయాలు మన హృదయంలో నుంచి బయటకు వస్తాయి. అవేమనగా థాట్స్, ఆలోచనలు. రెండోదిగా మనం చూసినట్లయితే ఎమోషన్స్, భావోద్వేగాలు. మూడోదిగా మనం చూసినట్లయితే డిజైర్స్, కోరికలు. థాట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చిన్నప్పటి నుంచి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం మనందరికీ తెలుసు కదా. సండే స్కూల్ వాక్యం తెలుసా తెలీదా? సండే స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు కదా, మీ అందరికీ తెలుసా లేదా? తెలుసు కదా. అతడు నీటి కాలంలో ఎవరన్నా నాటబడిన ఆకు వాడక తన కాలమంతయు ఫలించే చెట్టు వలె ఉండును. ఇక్కడ మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఏమని సెలవిస్తున్నాడంటే, ఒక చెట్టు ఫలించాలంటే అది నీటి కాలంలో ఎవరన్నా నాటబడినది. అంటే ఒక చెట్టు బహుగా ఫలించాలంటే ఎప్పుడు దాని వేరులు నీళ్ళల్లో ఉండాలని కీర్తనకారుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అదే రీతిగా మనం కూడా వాక్యం అనే వేరులో ఫలించాలి. ఎలా ఫలించాలి? వాక్యం అనే వేరులో మనం ఫలించాలి. ఒకసారి మనం ఆలోచించినట్లయితే అసలు మన శరీరంలో ఏవైనా వేరులాగా ఉండే, కరెక్ట్గా వేరులని నేను అనట్లేదు, వేరులు సింబాలిక్గా వేరులు ఏమన్నా ఉన్నాయా అని మనం ఆలోచించినట్లయితే వేరులు సింబాలిక్. వెన్ వీ లుక్ ఎట్ అవర్ హ్యూమన్ బ్రెయిన్, మనిషిని యొక్క మెదడు మనం చూసినట్లయితే దాని సింబల్ వేరులాగా ఉంటుందండి. అవునా కాదా? ఒక వేరులాగా ప్రవహిస్తూ ఉంటుంది. వెన్ యూ లుక్ ఎట్ అవర్ హ్యూమన్ బ్రెయిన్, ఇది ఒక మెదడు ఒక వేరులాగా ప్రవహిస్తూ ఉంటుంది. సహజంగా మానవులకి ఆలోచనలు అనేది ఈ మెదడు నుండే పుడుతూ ఉంటాయి. ప్రతి హ్యూమన్ బీయింగ్కి ప్రతి థాట్ అనేది ఇక్కడి నుంచే వస్తూ ఉంటుందండి, మెదడు నుంచే వస్తూ ఉంటుంది మనం చూసినట్లయితే. అదే రీతిగా మనం గమనించినట్లయితే అపవాది ఎప్పుడైనా మనతో యుద్ధం చేయాలంటే బహిరంగంగా ఎప్పుడు యుద్ధం చేయడండి, అంతరంగంలో మన ఆలోచనల మీద అటాక్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ప్రతి హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు ఆలోచనల్లో ఎప్పుడు వీక్గానే ఉంటారు, స్ట్రాంగ్గా ఉండలేరు. వాళ్ళు ఏమనుకుంటారంటే వీఆర్ స్ట్రాంగ్ ఇనఫ్ అనుకుంటారు. కానీ
ప్రతిసారి మనం గమనించినట్లయితే మన బాధల్లో, వేదనల్లో, ప్రతి విషయంలో కూడా అపవాది మనల్ని ఆలోచనల మీద యుద్ధం చేస్తూ ఉంటుంది. మనం చూసినట్లయితే ఆలోచనలు అంతరంగికంలోనే యుద్ధం చేస్తూ ఉంటుంది. మనం కొన్ని కోట్స్ కూడా వింటూ ఉంటాం కదా, నీ ఆలోచన మారితేనే నీ జీవితం మారుతుందిరా, నువ్వు మారాలి, నీ ఆలోచన మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది. ఇట్లాంటివి మనం వింటూ ఉంటాం కదా, బయట చాలా వరకు వింటూనే ఉంటామని నాకు అనిపిస్తుంది. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ డిపెండ్స్ అపాన్ ఆర్ దేర్ థాట్స్. ప్రతి ఒక్కరి జీవితము వాళ్ళ ఆలోచనల మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే ఒక రీసెర్చర్స్ ప్రకారము మనం చూసినట్లయితే సగటుగా మనిషికి రోజు పర్ డే, ఒక రోజులో పర్ డే 20,000 నుండి 60,000 వరకు ఆలోచనలు వస్తాయంటండి. 20,000 నుండి 60,000 వరకు. అదే ఓవర్ థింకింగ్ పర్సన్స్ ఉంటారు కదా, ఓవర్ థింకింగ్ పర్సన్స్కి అయితే 20,000 నుండి 1,00,000 వరకు ఆలోచనలు వస్తూ ఉంటాయంట. సగటుగా ఒక రోజుకి ఇన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ రీసెర్చర్స్ ప్రకారమే మనం చూసినట్లయితే 80% ఆఫ్ ఈ ఆలోచనలు 80% మ్యాక్సిమం నెగిటివ్ ఆలోచనలే ఉంటాయంట. అవునా కాదా? మనం మానవులుగా ఒకరి గురించి ఏదైనా ఆలోచించాలంటే మ్యాక్సిమం ఎవరైనా నెగిటివ్గానే ఆలోచిస్తారండి. 80% మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి ఒక్క మానవునిగా మనం అదే ఆలోచిస్తాం. ఎందుకంటే మానవులం కదా, సహజంగా మానవులకి అలాంటివే ఉంటాయి ఆలోచనలు. 80% అలానే ఆలోచిస్తాం, నెగిటివ్ థాట్స్నే ఆలోచిస్తూ ఉంటాం. అసలు మనం నెగిటివ్ థాట్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఇలాంటి నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి కదా మనకి, మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అని అంటే ఇదే కీర్తనాకారుడు 1వ అధ్యాయం 2వ వచనం, దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని సెలవిస్తాడు. దాన్ని అనగా వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు. దీవారాత్రములు వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు అని, ఈ వాక్యమును దీవారాత్రములు కానీ మనం ధ్యానించినట్లయితే ఈ థింకింగ్, ఈ థాట్స్, ఈ నెగిటివ్ థాట్స్ అన్నిటినీ మనం ఓవర్కమ్ చేయొచ్చు. అదే వాక్యంను మనం క్రైస్తవులం కదా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తాము, యూత్లో ఉంటాము, నెక్స్ట్ పెద్దవాళ్ళు అయిపోతే స్త్రీల సమాజాలకు ఉంటాము, అన్నిటికీ వెళ్తూ ఉంటాం కదా. సహజంగా ప్రతి ఒక్కరూ ఉదయాన్నే లేవగానే లేఖన భాగాలు చదువుతారు. అవునా కాదా? ప్రతి ఒక్కరు చదువుతాం. వాక్యమును చదివినంత మాత్రాన మన నెగిటివ్ థింకింగ్ అయితే మనం ఓవర్కమ్ చేయలేమండి. వాక్యాన్ని చదివి మన లైఫ్లో ఎప్పుడైతే అప్లికబుల్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం వాక్యాన్ని ద్వారంగా మనం నడుచుకుంటామో అప్పుడు మనము ఈ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలన్నీ ఓవర్కమ్ చేసేవారిలా ఉంటాం. అదే రీతిగా ఈ నెగిటివ్ ఆలోచనలు మనం ఓవర్కమ్ చేసేవారిగా ఉంటాము. అదే రీతిగా వేరుపారి దేవునిలో ఫలించేవారిలాగా మనం ఇక్కడ ఉంటామండి. వాక్యంను ధ్యానించేవారిగా మనం ఉంటే మన ఆలోచన, మన థాట్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకోగలం. అదే రీతిగా మన దేవునిలో ఫలిస్తాం. అలానే మెంటల్లీ మెచ్యూర్డ్లో ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే థాట్స్ చూసాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎమోషన్స్, భావోద్వేగాలు. దేవుడు తన పోలికలో, తన స్వారూప్యంలో మానవులుగా మనం అందరినీ సృజించిన విషయం మనకు తెలిసిందే. అదే రీతిగా లేఖన భాగాలను చదువుతున్నప్పుడు దేవునికి కూడా భావోద్వేగాలు ఉన్నాయి కదండి. ఇశ్రాయేలు ప్రజల్ని ప్రేమగా ఒకచోట ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అదే ఎప్పుడైతే వారు మాట విననొల్లకపోతే వారుగా ఉంటే కోపంగా వారిని గద్దిస్తారు. భావోద్వేగాలంటే, ఎమోషన్స్ అంటే ప్రేమ, కోపం, బాధ, ఇవే కదా. మనం చూసినట్లయితే దేవుడు కూడా భావోద్వేగాలు ఉన్నాయని మనం గమనిస్తూ ఉంటాం లేఖనములు చదువుతున్నప్పుడు. అదే రీతిగా తన పోలికలో మనల్ని సృజించాడు కాబట్టి మానవులుగా మనకు కూడా భావోద్వేగాలు ఉన్నాయి. చాలా భావోద్వేగాలు ఉంటాయి. బాధ, కోపం, ప్రేమ, అసూయ, దుఃఖం, ఇవన్నీ మానవుల్లో మనందరికీ ఉన్నాయి. నాతో సహా, నీతో సహా అందరికీ, ప్రతి ఒక్కరికి మనుషులుగా ఈ భావోద్వేగాలు అన్నీ ఉన్నాయి. యూజువల్గా చెప్పాలంటే అసలు ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఎమోషనల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరం ఎమోషనలే. కానీ స్త్రీలుగా మనమైతే బాగా కనిపిస్తూ ఉంటాం. అవునా కాదా? మనందరం ఎమోషన్స్ బయట పెట్టేస్తూ ఉంటాం. ఊరికే మనకి ఏదన్నా తెలియగానే బాధపడిపోతాం, ఏడ్చేస్తాం, అట్లా ఉంటాం. అలానే పురుషులకి ఎమోషన్స్ లేదని నేను చెప్పను, కానీ వాళ్ళకి కూడా ఎమోషన్స్ ఉంటాయి. కానీ వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు ఇంకా మేము స్ట్రాంగ్గా ఉన్నాము అని అనుకుంటారు, కానీ వాళ్ళకి చాలా ఎమోషన్స్ క్యారీ చేస్తూనే ఉంటారు. ఈ ఎమోషన్స్ మనం చూసినట్లయితే అసలు మనందరికీ వాక్యం తెలుసు. ఇక్కడ ముందు థాట్స్లో మనం చెప్పుకున్నాం కదా, మన థాట్స్ ఓవర్కమ్ చేయాలంటే వాక్యము ధ్యానించాలని మనం చెప్పుకున్నాం కదా. అదే రీతిగా
ఎంతవరకు వాక్యం తెలిసిన వారైనా సరే కొన్ని సందర్భాల్లో మన బాధలను బట్టి, మన వేదన బట్టి, మన చింతను బట్టి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అప్పుడు మన ఎమోషన్స్ మన చేతిలో ఉండవు. అసలు మనం కంట్రోల్ చేసుకోలేం మన ఎమోషన్స్ అనేవి. మనం చాలా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటాం. అంటే మనం చూసినట్లయితే కొన్ని ఇప్పుడు మన కుటుంబంలోనే మనం చూసినట్లయితే మనకి ఇష్టమైన వారు మన నుంచి దూరం అయిపోయినట్లయితే చాలామంది మాటలు మామూలుగా ఆదరణ కూడికలో ప్రతి ఒక్కరు ఏమని చెప్తారు, దేవుని పట్ల తిరిగి మీరు ధైర్యంగా ఉండాలి అని చెప్తారు. కానీ మనకున్న లోపలగా మానవులుగా మనకున్న ఎమోషన్స్ చాలా ఉంటాయి కదండి. చాలా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటాం మనుషులుగా. ఎంత మట్టుకు మనకు వాక్యం తెలిసినా కానీ మన ఎమోషనల్లీ చాలా బ్రేక్ డౌన్ అయిపోతాం. మన చింతకి డిప్రెషన్స్కి లోన్ అయిపోయి చాలా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిపోయి చాలా కుటుంబాలు మనం చూస్తూనే ఉంటాం కదా. మన చుట్టూ ఉన్న చాలా కుటుంబాలే విచ్ఛిన్నం అయిపోతున్న విధానం మనం చూస్తూ ఉంటామా లేదా? ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక వారు ఇంకా లేదు అయిపోయింది అని చెప్పేసి వారి కుటుంబాన్ని వారే ఇదైపోవటం. ఈ మధ్య జరిగిన ఒక ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచాలని నేను ఆశపడుచు ఉన్నాను. కాకినాడ మనందరికీ తెలుసు కదండి. కాకినాడలో ఒక తండ్రి ఇద్దరు చిన్న బిడ్డలు ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ చదువుతున్నారు. వాళ్ళు మంచి స్కూల్లో చదివిస్తున్నాడంట. వాళ్ళు సరిగ్గా మార్క్స్ రాలేదంట. ఆ తండ్రి ఇక భావోద్వేగానికి గురైపోయి ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అయిపోయి, నా బిడ్డలు నేను ఇంత పెట్టి చదివిస్తున్నా కానీ ఇది నిజ సంఘటన అండి, ఇంత పెట్టి చదివిస్తున్నా, వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ చదువుతున్నారు, ఇంత పెట్టి చదివిస్తున్న వాళ్ళు ఎందుకు చదవట్లేదు అని తను ఎంతో మానసికంగా ఇదైపోయి అసలు ఏం చేశాడంటే, ఆ తండ్రి అంటే బిడ్డలకు బాగా అటాచ్మెంట్ కదా, ఏ తండ్రి అయినా బిడ్డలకు బాగా అటాచ్మెంట్ కదా. అదే రీతిగా మనం హోలీ లాస్ట్ వీక్లో జరిగినట్టుంది కదా మనకి. హోలీ రోజు హోలీ ఆడదాము మనము అని చెప్పేసి వారిని ఒప్పించి ఇద్దరు బిడ్డల్ని, పాపా బాబు ఇద్దరు బిడ్డలకి కళ్ళకి గంతులు కట్టేశాడు, చేతులకి వెనక్కి పెట్టేసి తాళ్ళు కట్టేశాడు. 2 బకెట్లు వాటర్ తీసుకున్నాడు. 2 బకెట్లు వాటర్ తీసుకొని వారిద్దరు తలల్ని తీసుకెళ్ళి ఇలా ముంచి వేశాడు లోపలికి. చిన్న బిడ్డలు కదండి, వాళ్ళకి ఊపిరాడదు, ఇంకా వారు చనిపోయారు. అదే రీతిగా ఆ వెరీ నెక్స్ట్ మినిటే తండ్రి కూడా మరణించాడు. మనం చూసినట్లయితే ఎంత బాధాకరమైన విషయం అండి. ఆదికాండంలోని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు కదా, కుటుంబాలు ఆశీర్వదించి నాలో ఫలించండి అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఎంత బాధాకరమైన విషయం. ఒక్క నిమిషం ఆ తండ్రి కానీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని పక్కకి వెళ్ళిపోయి ఉంటే ఈరోజు ఆ కుటుంబం మంచిగా ఉండేదండి. కానీ ఈరోజు ఆ కుటుంబం మనం చూసినట్లయితే చిన్నాభిన్నం అయిపోయినట్టు మనం చూస్తున్నట్టున్నాం. మన చుట్టుపక్కల కూడా చాలా వార్తలు వింటూ ఉంటాం. ఎన్ని కుటుంబాలు ఎమోషనల్ బ్రేక్ డౌన్ అయిపోయి వాళ్ళ డిప్రెషన్లోకి లోన్ అయిపోయి ఎన్ని కుటుంబాలు ఇదైపోయింది. అసలు మనం ఈ చింత ఇదంతా మనం ఎలా ఓవర్కమ్ చేయాలి ఉంటుంది కదా. ఇప్పుడు థాట్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసామంటే వాక్యం ధ్యానించడం ద్వారా మనం థాట్స్ని ఓవర్కమ్ చేసాం. అదే రీతిగా మన ఎమోషన్స్ కూడా మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అని మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనములు. దేనిని గూర్చియో చింతపడుకుడు కానీ, మళ్ళీ ఒకసారి చదవరా. దేనిని గూర్చియో చింతపడుకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. దేనిని గూర్చి చింతపడొద్దు, ప్రార్థన విజ్ఞాపముల చేత మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. మన ఎమోషన్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనం ప్రార్థనా విజ్ఞాపన చేత దేవునికి తెలియచేయాలి. మన చింత యావత్తు ప్రతిదీ ప్రార్థనలో మనం దేవునికి తెలియచేస్తున్న వారిలా ఉండాలండి. అప్పుడే మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోగలం, దాన్ని ఓవర్కమ్ చేయగలం. ఇట్లాంటి ప్రతి విషయంలోనూ మనం ముందుగా ప్రార్థన వాక్యము అనేది పెడితే థాట్స్ అయినా కానీ ఎమోషన్స్ అయినా కానీ ప్రతిదీ మనం కంట్రోల్ చేసుకునే వారిలా మనం ఉంటాం. ముందుగా మనం చూసినట్లయితే థాట్స్ అనేవి వాక్యము ద్వారా మనము కంట్రోల్ చేసుకునే వారిలా ఉన్నాం. అదే ఎమోషన్స్ మనం చూస్తే ప్రార్థన విజ్ఞాపనలు చింత యావత్తు ఆయన మీద ఉంచి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మన ఎమోషన్స్ అనేవి మనం కంట్రోల్ చేసుకునేలాగా మనం ఉన్నాం. ఇదే పాయింట్లో మెంటల్లీ మెచ్యూర్డ్ అనే పాయింట్లోనే మనం మూడోదిగా మనం చూసినట్లయితే కోరికలు, డిజైర్స్. మానవులుగా మనందరికీ కోరికలు ఉంటాయి.
కోరికలు ప్రతి ఒక్క మానవునికి ఉంటాయి. ఫిజికల్ ఎవ్రీథింగ్. ఏదైనా మనం ఒక స్త్రీలుగా మనమైతే ఏదైనా డ్రెస్ చూసినా, నేనైతే అంతే, ఏదైనా డ్రెస్ చూస్తే వచ్చేసి డాడీ నాకు ఆ డ్రెస్ నచ్చింది డాడీ అని చెప్పేస్తాం, డాడీకి చెప్పేస్తూ ఉంటాం. అదే ఇంకా ఇప్పుడంటే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళి నాకు ఆ డ్రెస్ నచ్చింది అలా అలా చెప్తానే ఉంటాం. ప్రతి ఒక్కరు అంతే, చిన్నప్పటి నుంచి డాడీ నాకు అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ కోరికలే కదా. మనం ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినా నాకు అది తినాలనిపిస్తుంది. ఎవ్రీథింగ్ అన్నీ కోరికలే. ఇవన్నీ మానవులుగా లోక సంబంధమైన కోరికలు మనం కలిగి ఉన్నాం. కానీ దేవుడు మన పట్ల తన కోరికలు వేరుగా ఉన్నాయి. మానవులుగా మనం ఎలా ఉండాలో తన కోరికలు వేరుగా ఉన్నాయి. ఒకసారి మానవులుగా మన కోరికలు అయితే ఈ లోక సంబంధమైన కోరికలే. డ్రెస్సులు కావాలి, తినేవి కావాలి, ఐస్ క్రీములు కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఇక మన లిస్ట్ చెప్తూ ఉంటే వెళ్తూనే ఉంటుంది. అలానే కాదు, కానీ దేవునికి మానవులుగా మన పట్ల కొన్ని కోరికలు ఉంటాయి. అవేమనగా మనం చూసినట్లయితే గాడ్స్ డిజైర్స్ టువర్డ్స్ హ్యూమన్ బీయింగ్స్. గాడ్స్ డిజైర్స్ ఏంటి అని మనం చూసినట్లయితే పుట్ హిమ్ ఫస్ట్. మొదట మనము ఆయన్ని పెట్టాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే, ఎవడను ఇద్దరు యజమానులకు దాసునుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తునీకరించును. మీరు దేవునికిను సిరికిని దాసునుగా ఉండలేరు. ఇక్కడ మనం చూసినట్లయితే మనం దేవునికిని సిరికిని దాసునుగా ఉండలేము. మనం చూసినట్లయితే మానవులుగా సిరి ప్రతి ఒక్కరికి, సిరి అనగా ధనము ప్రతి ఒక్కరికి అవసరమే. ప్రతి ఒక్కరికి సిరి ఉంటేనే ఈరోజు మన లైఫ్ స్టైల్ అనేది నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి మక్కువ ఉంటుంది. మానవులుగా ప్రతి ఒక్కరికి సిరి మీద మక్కువ ఉంటుంది. కానీ దేవుడు అది కోరట్లేదండి. సిరి అవసరమే, ఎంత మట్టుకు మన జీవితాల్లో అవసరమో అంత మట్టుకే మనం యూజ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆయనకి ప్రయారిటీ ఇచ్చేవారిలాగా మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా, ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ముందు పెట్టేవారిలాగా మనం ఉండాలని దేవుడు మొదటి కోరికగా మనల్ని కోరుచున్నాడు. దేవుణ్ణి ముందు పెట్టేవారిగా మనం ఉండాలి. ఎలా అంటే ప్రతి విషయంలో కూడాను మనం చేసే ప్రతి విషయం ఏదైనా సరే ముందు దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను ఇది చేయబోతున్నాను, నీ చిత్తమా, అంగీకరించమా అని చెప్పి మనం ప్రార్థనా విజ్ఞాపనలు చేసి దేవుని దగ్గర నుంచి జవాబు పొందుకునే వారిలా మనం ఉండగలిగితే అప్పుడు దేవుణ్ణి మనము మొదటి పెట్టేవారిగా మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే వర్షిప్ అండ్ లవ్ హిమ్. దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు. ఆయన్ని ఆరాధించి ఆయన్ని మనం ప్రేమించే వారిలా మనం ఉండాలి. ఈ లోక సంబంధమైన ప్రేమలు చాలానే ఉండొచ్చు, కానీ తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ, అన్నీ, భర్త ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, ప్రతిదీ ఏదైనా ఉండొచ్చు. యంగ్స్టర్స్ ఇంకా వేరే వేరే ఆలోచనలు కూడా కలిగి ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఈ లోక సంబంధమైన ప్రేమలు మాత్రమే. మనము ఆయన్నే ఆరాధించి దేవుణ్ణి ప్రేమించే వారిలా మన జీవితంలో ఉన్నాయా లేవా ఒకసారి మనం పరీక్షించుకునే సమయం అండి. మూడోదిగా మనం చూసినట్లయితే ఒబే హిమ్. ఆయనకు విధేయత చూపించేవారిలా మనం ఉండాలి. మనం విధేయత చూపిస్తున్నామా? ఒకసారి చూసినట్లయితే కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 15-16 వచనములు మనం చదివినట్లయితే, చదవండి. ఓకే, 16వ వచనం. ఒక్క నిమిషం అండి. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను. ఆజ్ఞలు అనగా ఓబే, విధేయత చూపించటం. మనం విధేయత చూపించటం అనగా ఆజ్ఞలు, మనకి ఒక 10 ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి కదండి. ఆ 10 ఆజ్ఞలను మనము పాటించినప్పుడే కదా దేవునికి విధేయులై ఉన్నామని మనకి సూచన. క్రైస్తవులుగా మనకి ఇవ్వబడిన ఆజ్ఞలను మనం ఎప్పుడైతే ఫాలో అవుతూ ఉన్నామో అప్పుడే కదా మనము
ఒబే చేస్తున్నాం, మేము క్రైస్ట్ని ఒబే చేస్తున్నాం, మేము క్రీస్తులో ఉన్నాం, మేము క్రీస్తుని ఒబే చేస్తున్నాం, విధేయత కనపరుస్తున్నాం అని మనకు అప్పుడే కదా తెలిసేది. కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 119వ అధ్యాయము 15వ వచనం అండి. నేను ఇందాక 16 అన్నాను, 15వ వచనంలో ఆజ్ఞలను విధేయత చూపించేవారిగా మనం ఉండాలి. అప్పుడే ఈ 3 మనము ఫస్ట్ పుట్ హిమ్ ఫస్ట్, అతన్ని మొదటిగా పెట్టినప్పుడు ఆయన్ని మొదటిగా పెట్టాలి. అదే రీతిగా వర్షిప్ అండ్ లవ్ హిమ్, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని ఆరాధించాలి, అలాగే ఆయన ఆజ్ఞల్లో విధేయత చూపించాలి, ఒబే హిమ్. ఇవన్నీ మనం కలిగి జీవించినప్పుడే దేవుని యొక్క కోరికలను మనందరము ఒప్పుకున్నట్లు, దేవుని యొక్క కోరికలను మనందరము తీర్చినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇప్పటివరకు మనం 2 పాయింట్స్ చూసాం కదండి, ఫిజికల్లీ గుడ్, మెంటల్లీ మెచ్యూర్డ్. అదే రీతిగా స్పిరిచువల్ గ్రోత్, ఆత్మ సంబంధమైన ఎదుగుదల. ఆధ్యాత్మికంగా ప్రతి క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగాలండి, అవునా కాదా? ఆత్మీయంగా ఎదిగినప్పుడే దేవుని యొక్క ఫలాలు మనలో ఫలిస్తూ ఉంటాయి. అసలు మనం ఎలా ఎదగాలి? ఫస్ట్ పాయింట్లో మనం చెప్పుకున్నట్లయితే ఫిజికల్లీ గ్రోత్ గుడ్. అక్కడ మనం చూసినట్లయితే మనల్ని మంచివారిగాను, శ్రేష్టమైన వారిగాను, ఖరీదైన వారిగాను మనల్ని సృజించాడు అని చెప్పుకున్నాం. అలా ఉన్నట్లయితేనే మనము ఆయనలో ఫలించే వారిలా మనం ఉంటామని. అదే రీతిగా 2వ పాయింట్లో మనం చూసినట్లయితే థాట్స్, ఎమోషన్స్, డిజైర్స్, వాక్యం ద్వారా మన థాట్స్ ఓవర్కమ్ చేయాలి. అదే రీతిగా ప్రార్థన ద్వారా మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేయాలి. గాడ్స్ డిజైర్స్ అన్నీ మనం ఫుల్ఫిల్ చేయాలి అని మనం చెప్పుకున్నట్లు ఉన్నాం. ఈ 2 కలిగి ఉంటేనే మనం ఆత్మీయంగా ఎదుగుతామని చెప్పి దేవుల్లో మనం ఎదగాలి అని చెప్పి ఈ 2 పాయింట్లు మనం కలిగి ఉండాలండి. అసలు బైబిల్లో మనం చూసినట్లయితే ఎవరైనా ఇలా ఈ 2 కలిగి దేవుల్లో ఎదిగిన వారిని మనం చూస్తామా? ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్లయితే ఏసేబు ఫలించడు కొమ్మ, ఏసేబు ఫలించడు కొమ్మగా చెప్పబడ్డాడు. అసలు ఎందుకు ఏసేబు ఫలించడు కొమ్మగా చెప్పబడ్డాడని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, తను తండ్రికిను యజమానుడికి ఇద్దరికి విధేయత చూపించాడండి. తండ్రికి, లోక సంబంధమైన తండ్రికిను, పరమ తండ్రికిను విధేయత చూపించే రీతిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా తన అన్నలకు కూడా విధేయత చూపించాడు. తన అన్నలు తనని గుంట తీసి అందులో వేసేసినా కానీ తను విధేయుడై ఉన్నాడు. మనం చూసాం కదా, విధేయత చూపించిన వారుగా మనం ఉండాలని. అదే రీతిగా ఏసేబు విధేయత చూపించిన వాడిగా ఉన్నాడు. హృదయమందు మంచి ప్రవక్తన కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి అతనికి ఫలించేడు కొమ్మల. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం చూసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి కూడా ఉన్నాడు. ఫిజికల్లీ అండ్ మెంటల్లీ ప్రతిదీ దేవుని అందే తను చేశాడు కాబట్టి ఏసేబుకి ఫలించేడు కొమ్మ అని పేరు ఇవ్వబడింది. మనం కూడా మన ఆధ్యాత్మిక జీవితం మనం ఒకసారి పరీక్షించుకున్నట్లయితే మనం అలా ఉన్నామా? ఫిజికల్గా, మెంటల్గా ప్రతిదీ దేవుని ముందు పెట్టేవారుగా మనం ఉంటే స్పిరిచువల్గా, ఆత్మీయంగా మనం ఎదిగిన వారుగా మనం ఉంటామండి. అదే రీతిగా ఎక్కడికి వెళ్ళినా ఏసేబుకు దేవుడు తోడై ఉన్నాడు. అందుకే ఫలించడు కొమ్మగా అతను పిలువబడ్డాడు. మనం కూడా ఈ 2 మన కంట్రోల్లో ఉండి దేవుల్లో మనం ఎదుగుతున్న వారమైతే మనం కూడా దేవుల్లో ఫలించే వారిగా మనం ఉంటాం. అదే రీతిగా మనం చూసినట్లయితే చిన్నప్పుడు ఇది కూడా సండే స్కూల్ వాక్యమే, గలతీలకు రాసిన పత్రిక 5:22లో 9 ఆత్మ ఫలాలు మనం చూస్తాం. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, మంచి ఫలం, విశ్వాసం, సాత్వికం, ఇవన్నీ మనం చూస్తాం. ఇవన్నీ కూడాను మనం కలిగి ఉండినట్లయితే దేవునిలో మనం ఫలించే వారిలా ఉంటాం. చివరిగా నా వాక్యాన్ని ముగించే ముందు నేను ఒక మిషనరీ స్టోరీ మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నానండి. జస్టిన్ మార్టీర్. ఈ వ్యక్తి ఒక ఫిలాసఫర్. క్రీస్తు తర్వాత తరానికి చెందిన వ్యక్తిగా మనం చూస్తాం. జస్టిన్ మార్టిన్ అనే వ్యక్తి ఒక ఫిలాసఫర్. క్రీస్తు తర్వాత తరానికి చెందిన వ్యక్తిగా మనం చూస్తాం. ఫిలాసఫర్స్ అంటే అన్నీ పరిశోధిస్తూ ఉంటారు కదా, బైబిల్ని అసలు బిలీవ్ చేయరు కదా వాళ్ళంతా వేరేలా దేవుడు ఎక్కడున్నాడు అట్లా వాదిస్తూ ఉంటారు కదా. మనం చూసినట్లయితే ఒక వృద్ధిని ద్వారా జస్టిన్ వాక్యాన్ని, క్రీస్తు గురించి తెలియబడిన వాక్యాన్ని తెలుసుకున్నాడంటండి. ఒక వృద్ధిని ద్వారా క్రీస్తుని గురించి సువార్తను విన్నాడంట, ఒక వృద్ధిని ద్వారా.
అప్పటి నుండి తనను తాను క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించి క్రీస్తు గురించి సువార్త ప్రకటించటం మొదలుపెట్టాడు. జస్టిన్ మార్టిర్ క్రీస్తుని గురించి సువార్తను ప్రకటించటం అప్పటి నుండి మొదలుపెట్టాడు. రచనలు రచించాడు. అదే రీతిగా ఇతను రోమా సామ్రాజ్యానికి చెందినవాడని మనం చెప్పుకున్నాం కదా. రోమా సామ్రాజ్యంలో గవర్నర్స్ ఉంటారు కదా. ఆనాడు గవర్నర్ పేరైతే యాంటోనినస్ అనే వ్యక్తి గవర్నర్గా ఉన్నాడు. యాంటోనినస్ అయితే క్రైస్తవుల్ని క్రూరంగా హింసించేవాడంటండి. క్రూరంగా హింసించి చంపి రోడ్ల మీద ఈడ్చుకెళ్ళేవాడంటండి. అది జస్టిన్ మార్టిన్ గారు చూసి వేదన చెంది యాంటోనినస్కి ఒక లెటర్ రాయాలని ఆశపడ్డాడంట. ఆశపడి లెటర్ రాశాడంట. ఏమని రాశాడు? గవర్నర్ గారు, మీరు ఇట్లా క్రైస్తవుల్ని దయచేసి క్రైస్తవుల్ని హింసించొద్దు, క్రైస్తవుల పట్ల దయ చూపించండి అని లెటర్ రాశాడంట. కానీ ఈ లెటర్ యాంటోనియస్ పొందుకున్న తర్వాత యాంటోనియస్కి చాలా కోపం వచ్చిందంటండి. కోపంతో ఊగిపోయి ఈ జస్టిన్ మార్టిన్ని, అలాగే జస్టిన్ మార్టిన్తో పాటు ఇంకా ఐదుగురు సువార్త ప్రకటిస్తూ ఉన్నారట. వారందరినీ గవర్నర్ ఆఫీస్కి పిలిపించారు. ఇక్కడికి రమ్మండి, వాళ్ళని పిలిపించండి అని చెప్పి ఇక్కడికి పిలిపించారండి. పిలిపించి మనం చూసినట్లయితే దయ చూపండి అని లేఖ రాశాడు కదా. దయ లేకుండా వచ్చిన తర్వాత జస్టిన్ మార్టిన్ని క్రూరంగా హింసించడం మొదలేశారు. మార్టిన్ని, అదే రీతిగా తన స్నేహితుల్ని కూడా అందరినీ 6గురిని హింసించటం మొదలేశారు. జస్టిన్ అయితే అప్పుడు మమ్మల్ని హింసించి బాధించి చివరికి చంపేసినా సరే మా క్రైస్తవ్యం అయితే ఇక్కడితో ఆగిపోదు, ఇంకా ఆత్మీయంగా ఫలించే వారిలా క్రైస్తవ్యం ఉంటుందని చెప్పి తను ఒక స్టేట్మెంట్ని పాస్ చేశాడంట. నన్ను చంపినా సరే క్రైస్తవ్యం ఇక్కడి నుంచి ఆగిపోదు, శాఖోపశాఖములుగా ఇంకా క్రైస్తవ్యము ఆత్మీయంగా ఫలిస్తుంది అని చెప్పి, దేవునిలో ఫలించుతుంది అని చెప్పి తను ఒక స్టేట్మెంట్ని పాస్ చేశాడంట. అది అక్కడున్న చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కళ్ళు హింసించిన, చంపిన ఇతను క్రైస్తవ్యం గురించే మాట్లాడుతున్నాడు, క్రీస్తుని గురించే మాట్లాడుతున్నాడు కదా, మనం కూడా అంగీకరిస్తే మనకు కూడా మంచి జీవితం ఉంటుందేమో అని అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరూ క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన విధానం మనం చూస్తామండి. మనం చూసినప్పుడు ఇలాంటి ఒక మిషనరీస్ ఒక ప్రాణ త్యాగమే ఈరోజు మనం దేవునిలో ఫలించే వారిలా ఉన్నామండి. ఇలాంటి మిషనరీస్ ప్రాణత్యాగమే ఈరోజు మనం ఇక్కడ నుంచోబడి దేవుని వాక్యం వింటున్నాం, ఆయనలో ఫలించే వారిలా ఉన్నాం. అదే రీతిగా సర్వమానవాళి యొక్క పాపము కొరకు, నీ కొరకు నా కొరకు, సర్వమానవాళి యొక్క పాపము కొరకు క్రీస్తు కూడా సిలువలో వేలాడాడండి. తన రక్త ప్రోక్షణ ద్వారా మనకి రక్షణ కలిగింది. రక్షణ ప్రతి ఒక్కరం మనం పొందుకున్నట్లయితే ఆయనలో ఫలించేవారిగా మనం ఉంటామండి. ఇది ప్రతి ఒక్కరిలో మనమందరము దేవునిలో ఫలించే వారిలా ఉండాలని నా వాక్య సందేశాన్ని ఇక్కడికి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక. Yeah.
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనకు వాక్యాన్ని అందించినటువంటి శ్రీమతి డి రేచల్ జ్యోతి దేవప్రసాద్ వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా రేచల్ నా రెండో కుమార్తె దేవుని మహిమార్థమై వాడినందులకై దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సోమవారం మనకి వాక్యాన్ని అందించేవారు మన ప్రియులు సంఘ ప్రియులు జట్టి సుబ్బారావు గారు. వారు దైవ సందేశాన్ని అందిస్తారు. మరి ప్రార్థనతో ఈ ఆరాధన మనం సెలవు తీసుకుందాం. ప్రభు ప్రార్థనలో అందరూ లేచి నిలబడాలి. మోకరించగలిగిన వారు ప్రార్థనలో మోకరించి ఏకీభవించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థింతుము. మహోన్నతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మండలకాలపు ధ్యానాల్లో మరొక దినాన్ని మీరు మా జీవితాలకు అనుగ్రహించి ఇటు రీతిగా ఈ సాయంకాల వేళలో మీ పాద సన్నిధిలో కూడి మీ నామాన్ని స్తుతించే భాగ్యాన్ని, ఆరాధించేటువంటి ధన్యతను మా జీవితాలకు మీరు అనుగ్రహించారు. ఈ దినాన చదవబడినటువంటి లేఖన భాగముల ద్వారా మీ పక్షాన నిలవబెట్టుకున్నటువంటి మీ దాసరాలను కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. దేవునిలో ఫలించుట అనేటువంటి ధ్యానాంశమును గురించి దేవా, మా జీవితాలు ఏ రీతిగా ఫలిస్తూ ఉన్నాయో, శారీరకంగా, మానసికంగా, ఆత్మీయముగా మేము ఫలించాలని చాలా శ్రేష్టమైనటువంటి మాటలను ప్రభా మీ దాసరాల ద్వారా విన్నాం. అటు రీతిగా మా జీవితాలు ఫలించడానికి మీ కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సెయింట్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. మా సంఘ చైర్మన్ గారిని బట్టి, ట్రెజరర్ గారిని బట్టి, మా సంఘ PCC LCC సభ్యులు వారి కుటుంబాల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేయించినటువంటి పనుల్లో, ఉద్యోగములు, సమస్తములు మీరు తోడుగా ఉండి కృప చూపించండి. మా సంఘ స్త్రీల సమాజమును బట్టి యవన బిడ్డలు, అదే రీతిగా సండే స్కూల్ బాలబాలికల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంత తనక బిడ్డల యొక్క చదువుల్లో మీరు తోడుగా ఉండి మీ జ్ఞానాన్ని అనుగ్రహించి రాస్తున్నటువంటి పరీక్షల్లో మీరు తోడుగా ఉన్నారు. ఇంకొన్న 10వ తరగతి పరీక్షలు ప్రభా రాయిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మిగిలినటువంటి పరీక్షల్లో కూడా మీ జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను బిడ్డలకు మరి అనుగ్రహించండి. చక్కగా పరీక్షలన్నీ కూడా విజయవంతంగా ముగించుకునడానికి మీ కృపను వారుతూ ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. అదే రీతిగా ఉద్యోగముల కొరకై, ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకై సిద్ధపడుతున్నటువంటి వారు ఉన్నారు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వాటి కొరకై రిజల్ట్స్ కొరకై ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మీ కృపను వారుతూ ఉంచి తగు సమయంలో వారి జీవితాల్లో గొప్ప కార్యములను మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఆయా ప్రదేశాల్లో, ఆయా రాష్ట్ర, దేశ, విదేశాల్లో విద్య నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై, వ్యాపారం నిమిత్తమై ఉంటూ ఉండగా మీ సన్నిధి వార్త ఉంచి మీ క్షేమమును, మీ కాపుదలను, మీ భద్రతను మీరు బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కష్టకాలంలో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నటువంటి కుటుంబాలను ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాటన్నిటి నుంచి కూడా మీరు విడిపించి బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని మీరు నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. విశేషంగా ఈ దినాన జన్మదినము, వివాహ దినము జరిపించుకుంటున్నటువంటి బిడ్డలుంటే రెట్టింపు సంవత్సరం అనేటువంటి దయాకరీటములతో బిడ్డలు మీరు నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో చేరి తనక మీ నామాన్ని స్తుతించినటువంటి మా యొక్క సంఘ కోయరు బృందాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఇచ్చినటువంటి స్వరాలతో చక్కగా మీ నామాన్ని స్తుతించారు. సంగీతాన్ని అందించినటువంటి మీ దాసులను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మా సెక్షన్స్ను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలు మీరు తోడుగా ఉండండి. ఎందరో ప్రభా ఈ మండల కాలపు ధ్యానాల్లో ఉపవాసముల నుండి కన్నీరు విడిచి ఆత్మీయంగా మీతో ప్రభు అనుబంధం కలిగి జీవించడానికి ఎంతగానో ఆశపడుతున్నటువంటి బిడ్డలుగా ఉన్నారు. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు కావలసినటువంటి శరీరానుసారమైనటువంటి బలమును, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని బిడ్డల జీవితాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. ఈ ఆరాధన ముగించుకుని బిడ్డలు వారి గృహాలకు తిరిగిన వెళుచున్నారు. అంత మాత్రమే కాదు, మీ దాసరాలు మాట్లాడినటువంటి మాటలు ఆయా స్థలాల్లో ఉండి ఆలకించినటువంటి మా తోటి సహోదరుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ఈ ఆరాధన ముగించుకుని బిడ్డలు వారి గృహాలకు తిరిగిన వెళుచూ ఉండగా ఈ రాత్రి మంచి విశ్రాంతినిచ్చి మరలా వేకుని పునరుత్థానపు ఆరాధనలో మీ సన్నిధిలో మేమందరూ కూడా కలుసుకుని మీ నామాన్ని స్తుతించి, ఆరాధించి, గణపరిచేటువంటి ధన్యతను మా జీవితాలకు మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా యెడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము.
శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్ములను తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సండే స్కూల్ బాలబాలికల కొరకై ప్రార్థిస్తా ఉన్నాం. ఎంత తనక బిడ్డల యొక్క చదువుల్లో మీరు తోడుగా ఉండి మీ జ్ఞానాన్ని అనుగ్రహించి రాస్తున్నటువంటి పరీక్షల్లో మీరు తోడుగా ఉన్నారు. ఇంకొన్న 10వ తరగతి పరీక్షలు ప్రభా రాయిస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మిగిలినటువంటి పరీక్షల్లో కూడా మీ జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను బిడ్డలకు మరి అనుగ్రహించండి. చక్కగా పరీక్షలన్నీ కూడా విజయవంతంగా ముగించుకునడానికి మీ కృపను వార్త ఉంచమని ప్రార్థిస్తా ఉన్నాం. అదే రీతిగా ఉద్యోగముల కొరకై ఆయా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకై సిద్ధపడుతున్నటువంటి వారు ఉన్నారు. ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వాటి కొరకై రిజల్ట్స్ కొరకై ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. మీ కృపను వార్త ఉంచి తగు సమయంలో వారి జీవితాల్లో గొప్ప కార్యములను మీరు జరిగించమని ప్రార్థిస్తా ఉన్నాం. మా సంఘములో ఉన్నటువంటి బిడ్డలు ఆయా ప్రదేశాల్లో, ఆయా రాష్ట్ర దేశ విదేశాల్లో విద్య నిమిత్తమై, ఉద్యోగం నిమిత్తమై, వ్యాపారం నిమిత్తమై ఉంటూ ఉండగా మీ సన్నిధి వార్త ఉంచి మీ క్షేమమును, మీ కాపుదలను, మీ భద్రతను మీరు బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తా ఉన్నాం. కష్టకాలంలో, శ్రమల్లో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నటువంటి కుటుంబాలను ప్రభా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వాటన్నిటి నుంచి కూడా మీరు విడిపించి బిడ్డల జీవితాల్లో, వారి కుటుంబాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని మీరు నింపమని ప్రార్థిస్తా ఉన్నాం. విశేషంగా ఈ దినాన జన్మదినము, వివాహ దినము జరిపించుకుంటున్నటువంటి బిడ్డలుంటే రెట్టింపు సంవత్సరం అనేటువంటి దయాకరీటములతో బిడ్డలు మీరు నింపి ఆశీర్వదించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ ఆరాధనలో చేరి తనక మీ నామాన్ని స్తుతించినటువంటి మా యొక్క సంఘ కోయరు బృందాన్ని బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. వారికి ఇచ్చినటువంటి స్వరాలతో చక్కగా మీ నామాన్ని స్తుతించారు. సంగీతాన్ని అందించినటువంటి మీ దాసులను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలు మీరు ఆశీర్వదించండి. మా సెక్షన్స్ను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలు మీరు తోడుగా ఉండండి. ఎందరో ప్రభా ఈ మండల కాలపు ధ్యానాల్లో ఉపవాసముల నుండి కన్నీరు విడిచి ఆత్మీయంగా మీతో ప్రభు అనుబంధం కలిగి జీవించడానికి ఎంతగానో ఆశపడుతున్నటువంటి బిడ్డలుగా ఉన్నారు. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు కావలసినటువంటి శరీరానుసారమైనటువంటి బలమును, ఆత్మీయమైనటువంటి జీవితాన్ని బిడ్డల జీవితాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. ఈ ఆరాధన ముగించుకుని బిడ్డలు వారి గృహాలకు తిరగని వెళ్ళుచున్నారు. అంత మాత్రమే కాదు, మీ దాసురాలు మాట్లాడినటువంటి మాటలు ఆయా స్థలాల్లో ఉండి ఆలకించినటువంటి మా తోటి సహోదరుల కొరకై ప్రార్థిస్తా ఉన్నాం. వారిని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. ఈ ఆరాధన ముగించుకుని బిడ్డలు వారి గృహాలకు తిరిగి వెళుచూ ఉండగా ఈ రాత్రి మంచి విశ్రాంతినిచ్చి మరలా వేకుని పునరుత్థానపు ఆరాధనలో మీ సన్నిధిలో మేమందరూ కూడా కలుసుకుని మీ నామాన్ని స్తుతించి ఆరాధించి గణపరిచేటువంటి ధన్యతను మా జీవితాలకు మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక.
మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్ములను తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.